దేశంలో రక్షాబంధన్ కోలాహలం సంతరించుకుంది. పలు ప్రాంతాల మార్కెట్లలో పండుగ ఉత్సాహంతో పాటు రద్దీ నెలకొంది. దుకాణదారులు వేరువేరు ధరలతో విభిన్న శైలి మరియు డిజైన్లతో వందలాది రాఖీలను ప్రదర్శించారు. 10 రూపాయల నుండి వేల రూపాయల వరకు రాఖీలను విక్రయిస్తున్నారు. కొన్ని ఆభరణాల దుకాణాలు ఒక ప్రత్యేక పద్ధతిలో జరుపుకోవాలని ప్రజల కోసం వెండి, బంగారంతో తయారు చేసిన రాఖీలను కూడా అందిస్తున్నారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవంతో సమానంగా ఉండడంతో పాటు భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ వీరోచిత విజయం సాధించిన కొద్దిసేపటికే రావడంతో లోతైన భావోద్వేగం మరియు దేశభక్తి ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఫలితంగా మార్కెట్లు భావోద్వేగాల దారాలు మరియు జాతీయవాద ట్రేలతో అలంకరించబడి ఉత్సాహభరితమైనటువంటి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పూసలు మరియు రుద్రాక్షలతో సాంప్రదాయ దారాల నుంచి కార్టూన్స్ పాత్రలు, వ్యక్తిగతించిన పేర్లు మరియు పర్యావరణ అనుకూల ఎంపికలను కలిగి ఉన్న ఆధునిక డిజైన్ల వరకు అందంగా రూపొందించిన రాఖీలతో స్టాల్స్ నిండిపోయాయి. ఈ సంవత్సరం అందరి అభిరుచికి మరియు బడ్జెట్కు అనుగుణంగా అనేక రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రుద్రాక్ష పూసలతో కూడిన సాంప్రదాయ మౌలి రాఖీల నుంచి ఆధునిక డిజైన్ల వరకు కుందన్, ముత్యాలు, రాళ్లతో కూడిన డిజైనర్ రాఖీలకు బాగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా గణేష్ లేదా కృష్ణుడి చిన్న విగ్రహాలతో కూడిన రాఖీలు సెట్ చేశారు. ఈ సంవత్సరం రాఖీ మార్కెట్ వినూత్నమైన థీమ్ ఆధారిత రాఖీలతో సందడి నెలకొంది. వోకల్ ఫర్ లోకల్, క్యూఆర్ కోడ్లతో కూడిన డిజిటల్ రాఖీల నుండి ఆపరేషన్ సింధూర్, మోదీ రాఖీలు, ఆత్మ భారత్, జై హింద్, వీక్షిత్ భారత్, భారత్ మాతా కీ జై మరియు వందే మాతరం నుండి ప్రేరణ పొందిన డిజైన్లు అందుబాటులో ఉంచారు. భారతీయ వినియోగదారులు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు చురుకుగా మద్దతు ఇస్తూ గర్వంగా మరియు ఆత్మగౌరవంతో పండుగలను జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారని ఆయన నొక్కి చెప్పారు. ఢిల్లీలోనే కాదు, భారతదేశం అంతటా రాఖీ జ్వరం పట్టుకుంది. వజ్రాల నగరమైన సూరత్లో రక్షాబంధన్ సందర్భంగా బంగారం, వెండి మరియు వజ్రాల రాఖీలకు క్రేజ్ ఉంది. 5,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఖరీదైన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఈ రాఖీలను పండుగ కోసం మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తున్నారు. సోదరీమణులు తమ సోదరుల కోసం ఈ రాఖీలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.